ప్రియ భాగవతోత్తమారా, వేదాంత దీపంలో మనం నిన్న ఒక ప్రార్థనా శ్లోకం చదువుకుని ఆ ప్రార్థనా శ్లోకంలోనే విశిష్టాద్వైత తత్వం మొత్తాన్ని కూడా భగవద్రామానుజులు ఎలా తెలియజేశారో వివరించుకున్నాం. ఎంతటి గొప్ప విషయాన్నైనా కూడాను ఒక్క శ్లోకంలో ఇమిడ్చి చెప్పటం అనేది శ్రీభాష్యంలో ఎట్లా అయితే అఖిల భువన జన్మస్తేమ భంగాది లీలైన శ్లోకంలో చెప్పారో అదేవిధంగా వేదాంత దీపంలో కూడాను ఈ శ్లోకంలో కూడా విశిష్టాద్వైతత్వాన్ని చక్కగా తెలియజేస్తున్నారు అని చెప్పి నిన్న మనం చేసుకున్నాడు దాసుడు. శ్రియకాంతోనంతో వరగుణగణైకాస్పదవపు హృతాశిషావద్య పరమఖపదో వాంగ్మనసయో అభూమి భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాం తదాదిశిష్ఠేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థః వేదాంతార్థ ప్రకాశ్యతే. పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేశారు ముందు. తరువాత ఆచార్యులందరికీ కూడాను ప్రణామం చేస్తున్నారు. శిరస ఆచార్యులందరికీ కూడా నమస్కారం చేస్తున్నారు. ఆ విధంగా వందనం చేసి వేదాంతార్థాన్ని తెలియజేస్తూ నిన్న ఆరంభించారు. అందులో ఏమన్నారు? జీవుడు అనేవాడు కించిజ్ఞుడు, పరమాత్మనే ఆయన సర్వజ్ఞుడు. పరమాత్మ సర్వజ్ఞుడైన ఆయనకి, కించిజ్ఞుడైన జీవుడికి అచేతనమైనటువంటి ప్రకృతి, ఈ మూడు కూడాను విలక్షణమైనవే. కాబట్టి ఈ మూడిటికి సంబంధం అయితే ఉన్నది, కానీ మూడు కూడాను వేరే. ఎలా కుదురుతుందండి అని చెప్పానంటే ఆ విషయాన్నే చక్కగా ఇయమేవహి వేద విధాం ప్రక్రియ అని చెప్పని అన్నారు అనమాట. అచిద్వస్తునః స్వరూపతః స్వభావతశ్చ అత్యంత విలక్షణః తదాత్మభూతః చేతనః ప్రత్యేగాత్ తస్మాత్ బద్ధాత్ ముక్తాత్ నిత్యాచ్చ నిఖిలహేయ ప్రచనీకతయా కళ్యాణైకతాంతయా చ సర్వావస్థా చిదచిద్వ్యాపకతయా ధారకతయా నియంతుతయా శేషితయా చ అత్యంత విలక్షణః పరమాత్మ అని. ఆ విధంగా ఎంత చూసినా కానీ చేతనాచేతనుల కంటే కూడాను మిక్కిలి చేతనం కన్నా అచేతనం ఎట్టాగూ భిన్నమైన తెలుస్తూనే ఉంది. కానీ చేతనమైన దానికన్నా అచేతనమైన దానికంటా కూడాను ఆ రెండింటినీటికి కూడాను నియమించేటువంటి శాసకుడైనటువంటి ఆయన పరమాత్మ ఆయన కూడా ఉన్నారు. అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారమే ఈ చేతనుడు అచేతనము కూడా ప్రవర్తిస్తుంటాయి అని చెప్పేసి భగవద్గీతలో నిన్న శ్లోకాల్లో చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మసూత్రకారులైనటువంటి వేదవ్యాసులు కూడాను ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని గురించి ఈరోజు కొన్ని బ్రహ్మసూత్రాల్ని చూద్దాం. నేతరేనుపపత్తేహే అని ఒక సూత్రం ఉంది. నేతరో అనుపపత్తేహే అని అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి యొక్క ఉపనిషద్వాక్యంలో మంత్రాక్షరముల చేత ప్రతిపాదింపబడింది ఎవరు అని అంటే ముక్తాత్మ కాదు. ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మ యందు ఉన్నటువంటి సర్వజ్ఞత్వం అనేటువంటిది. పరమాత్మ యందు ఉండేటువంటి సర్వజ్ఞత్వం అనేటువంటిది ఎంత ముక్తుడైనప్పటికీ కూడాను ముక్తుడు సర్వజ్ఞుడు కాదు కదా. ముక్తుడు ఏమవుతాడు? సదా పశ్యంతి సూరయ అని చెప్పి పరమాత్మను సందర్శిస్తూ మాత్రమే ఉంటాడు, అంతే. అంతేగాని పరమాత్మ కాలేడు కదా. కాబట్టి పరమ ముక్తాత్మ ఎందుకు కూడా అది కుదరదు. కాబట్టి అతడు భిన్నమే అన్నారు. తర్వాత భేద వ్యపదేశాశ్చ అనే సూత్రంతో ప్రతిదానికి కూడా ఉన్నటువంటి భేదాన్ని చూపిస్తున్నారు అనమాట. అగ్ని, వాయువు మొదలైనటువంటి దేవదేహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికంటే కూడాను
ఇంకా భిన్నమైనటువంటి వాడు పరమాత్మ. జీవాత్మ కంటే భిన్నమైన వాడు ఈ దేవతలందరికంటే కూడాను, అంటే ప్రకృతి కంటే కూడాను చాలా ఇతరంగా నిర్దేశింపబడ్డాడు కదా భేద వ్యపదేశాచ అనే బ్రహ్మసూత్రం చేత. అట్లాగే ఇంకొక సూత్రంలో ఏం చెప్పారు, కర్మకర్తృ వ్యపదేశాచ అనే సూత్రంలో ఎవరైతే పరమాత్మను ఉపాసించాలనుకుంటున్నారో అక్కడ, అంటే ఉపాసించడం అనేటువంటి ఒక కర్మ, ఉపాసింపబడేది పరమాత్మ, ఉపాసించేటువంటి ఆయన జీవాత్మ. కాబట్టి ఇక్కడ కర్మగా కర్తగా నిర్దేశించడం వలన జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పేసి ఇద్దరికి భేదం ఉన్నది అని చెప్పేసి స్పష్టంగా తెలిసింది. తర్వాత శబ్ద విశేషాత్ అనేటువంటి బ్రహ్మసూత్రంలో ఉపనిషన్ మంత్రాలలో ఏవైతే ఇతర ఇతర విభక్తుల్లో కల శబ్దాలతో చెప్పబడినాయో వాటన్నింటిని కూడా చెప్పబట్టం వల్ల జీవాత్మ పరమాత్మలు వేరు. జీవాత్మయే, పరమాత్మ పరమాత్మయే. సంభోగ ప్రాప్తిరిచి చేన్న వైశేష్యాత్ అనే సూత్రంలో ఏమని చెప్పున్నారు, ఎవరైతే పరమాత్మను ఉపాసన చేస్తున్నారో ఆ ఉపాసకుని హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు సుఖము దుఃఖము భోగము అనేటువంటివి ఏవి ఆయనకి లేవు. ఈ సుఖ దుఃఖ కారణాలు వేరు కనుక, అంటే కర్మకు వసిపడటం అన్నమాట. సుఖ దుఃఖానికి అవటం అంటే అర్థం ఏమిటి, చేసుకున్న కర్మ అంటుంటారు చూసారా, కర్మకి వశమవటమే సుఖ దుఃఖానికి కారణం. కాబట్టి ఇవి జీవుడికే గాని ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి పరమాత్మకు లేవు. కాబట్టి జీవాత్మయే, పరమాత్మ పరమాత్మయే, ఇద్దరికీ భేదము సిద్ధము అని చెబుతున్నారు. ఇంకొక సూత్రం చూడండి, నచస్మాత్తం అతద్ధర్మాభిలాపాత్తు శారీరశ్చ. అంటే ఈ మనమందరం కూడాను పాంచభౌతిక దేహాన్ని ధరించి ఉన్నప్పటికీ కూడాను పంచభూతాలు అనేటువంటివి, అంటే ప్రకృతి అనేటువంటిది, అంటే వికారాన్ ప్రకరోతి ఇది ప్రకృతి. కొన్ని వికారాలు ఏవో కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అచేతనమైన ప్రకృతి చేతనుడైనటువంటి జీవునికి కొన్ని వికారాలను కలిగిస్తుంటుంది. అందువలన ప్రకృతికి జీవుడు అంతర్యామి అవుతాడా, జీవుడికి అంతర్యామి అవుతాడా అంటే జీవుడు కూడాను అంతర్యామి కాదు. అంటే ప్రకృతి యందు అంతర్యామి అయినటువంటి వాడు పరమాత్మయే, జీవుని యందు అంతర్యామి అయినటువంటి వాడు పరమాత్మయే. అణువణువునందు ఉన్నారు కదా ఆయన, అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా అనమాట. అందువలన ప్రకృతికి, అంటే అచిత్తుకి చిత్తుకి కూడాను, జీవుడికి ప్రకృతికి కూడాను ఈ భేదం అనేటువంటిది స్పష్టమవుతోంది అక్కడ కూడాను. అంటే పరమాత్మలో ఉన్నటువంటి అంతర్యామిత్వం అంటే అర్థం ఏంటంటే అంతః లోపల ఉండి, యామితో అంటే నియమించడం అన్నమాట. లే, కూర్చో, వెళ్ళు, రా, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి రూల్ చేస్తున్నారు. రూలర్ లోపల ఉండి ఆయన ఎలా చెబితే అట్లా చేస్తుంటారు అన్నమాట. ఎవరు ఎలా ఏం చేస్తారో ఎవరికి తెలుసు, నిజానికి ఈ జీవులకి తెలియదు కదా. ఒక గంట తర్వాత ఏం చేస్తామో మనం ఇప్పుడు చెప్పగలమా, చెప్పలేము. ఏం చేస్తామో మనకే తెలియదు. అట్లాగే ప్రకృతి ఎలా చేస్తుందో ప్రకృతికి తెలుసా అంటే, ప్రకృతికి అంతర్యామి అయినటువంటి పరమాత్మే ఎలా శాసిస్తే అలా ప్రకృతి ప్రవర్తిస్తుంది. ఈ జీవాత్మ కూడాను పరమాత్మ ఎలా శాసిస్తే అదే విధంగా ప్రవర్తిస్తాడు. అయితే పరమాత్మ అని మరి పాపాత్ములు ఎన్నో పాపాలు చేస్తున్నారు కదండి, ఈ పాపాలన్నీ కూడా పరమాత్మే చేయిస్తున్నాడంటారా అని అనుకోకూడదు. ఎందుకనంటే పరమాత్మ సర్వస్వతంత్రుడైనప్పటికీ కూడాను కొంచెం 3 వంతులు తన దగ్గరే అంటే పెట్టుకున్నా కొంత స్వతంత్రం ఇస్తాడన్నమాట. ఎలా అంటే ఒక శిశువును పెంచేటువంటి తల్లి ఏం చేస్తుంది, సర్వస్వం తనదే వహిస్తుంది భారం. అయినా కానీ అతనికి కొంచెం స్వతంత్రం ఇస్తుంది. లేనన్నా లే, నడువు ఏది మాట్లాడు, అమ్మ అన్నట్టుగా కొంచెం స్వతంత్రం ఇచ్చినట్టుగా ఈ యొక్క జీవాత్మకు
ప్రకృతికి కూడాను కొంత స్వతంత్రం ఇస్తాడు పరమాత్మ. ఆ ఇచ్చిన కొంచెం సమయంలోనే వీళ్ళు సక్రమంగా ప్రవర్తిస్తే మంచి స్థితిని పొందుతారు. సరిగ్గా ప్రవర్తించకపోతే సరైన ఫలితాన్ని పొందలేరు. అంటే ఆ విధంగా లోపల ఉండి నియమిస్తున్నాడు అనమాట. అంటే ఇన్నర్ రూలర్ అంటారు ఇంగ్లీష్లో. అంతర్యామిత్వం అనేటువంటి సంస్కృత పదానికి దానికి అర్థం అది. అంటే ప్రకృతి యందు జీవుని యందు కూడా ఉంటున్నాడు కాబట్టి ఆయన పరమాత్మ ప్రకృతి కంటే ఇతరమైన వాడు, జీవుడి కంటే ఇతరమైన వాడు, ప్రకృతి కంటే ఇతరమైన జీవుడు, జీవుడు కంటే ఇతరమైన ప్రకృతి. ఈ ముగ్గురికి కూడాను భిన్నత్వం అనేటువంటిది, భేదం అనేటువంటిది స్పష్టమవుతుంది. అట్లాగే ఉభయేపి భేదేనైవ సమధీయతే అని అంది. ఏమది అంటే కాణ్వ శాఖలో మాధ్యంతర శాఖలోను అన్నిట్లో ఈ రెండిట్లో కూడాను జీవాత్మ కంటే వేరుగానే అంతర్యామి అయినటువంటి పరమాత్మ అని చెప్పే విషయాన్ని వాడు వేదంలో చెబుతుంటారు అన్నమాట. ఉభయోపి భేదేన ఏనం అదేవం అధీయతే అని చెప్పేసి. కాబట్టి జీవుడు వేరు, దేవుడు వేరు. తరువాత ఇంకొక సూత్రం, విశేషేణ భేద వ్యపదేశాభ్యాంచ నయతరౌ అన్నారు మళ్ళీ. అంటే ఒకటి తెలిసినట్లయితే అన్నీ తెలుస్తాయి అని చెప్పారే, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అన్నదాన్ని బట్టి ఏం తెలుస్తున్నది? ప్రకృతి కంటే జీవుని కంటే ఇతరునిగా పరమాత్మను వేరుగా నిర్దేశించడం వలననే ఇది శృతి యందు నిర్దేశింపబడింది అన్నమాట, పరమాత్మయే అని చెప్పేసి. అంటే ప్రకృతి జీవులు అనేటువంటి వాళ్ళు నిర్దేశించే వాళ్ళు కాదు. అంటే ప్రకృతిని శాసించేటువంటి ఆయన, జీవుని శాసించేటువంటి ఆయన, పరమాత్మ అనే ఆయన వేరే ఉన్నాడు అని చెప్పుకుంటారు అనమాట. ముక్తోపనృప్త వ్యపదేశాచ అనే ఒక బ్రహ్మసూత్రంలో ముక్తుల చేత పొందదగిన వాడుగా కూడాను, ముక్తులందరూ ముక్తిని పొందారు అంటాం. మోక్షం పొందడం అంటే ఏమిటి? మోహస్య క్షయ మోక్ష. ఏవైతే ఇక్కడ మోహాలు ఉన్నాయో కొందరికి ఎక్కువ ఉంటాయి, వాటిని ఏమంటారంటే ఇత్యుపసర్గపూర్వక మోహ, వ్యామోహ అన్నమాట. కొన్ని వ్యామోహాలు ఎక్కువైనా, అసలు మోహం అనేటువంటిది ఎక్కువైనా, మోహం అని అంటే ముహుర్ముహుత్వం మోహ అంటే మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం ఇంకొంచెం ఇంకా ఇంకా ఇంకోసారి అనేటువంటి భావం ఏదైతుందో, ఆ మోహం అనేటువంటి ఏదైతే ఉందో ఆ మోహం అనేటువంటి దాన్ని క్షయింపచేస్తారు. ఆ మోహం అనేటువంటిది క్షయమైపోవటమే మోక్షము. కాబట్టి నాయన అందులోంచి బయటపడరా అంటుంటారు చూసారా, ఆ విధంగా అందులోంచి బయటపడటమే మోక్షం అన్నమాట. అంతే, మోహక్షయం కావడమే. అటువంటి మోక్షం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మోక్షం పొందిన వాళ్ళ చేత కూడాను పొందదగిన వాడుగా ఎవరున్నారు? బద్ధులైనటువంటి జీవుల కన్నా, ముక్తులైనటువంటి జీవుల కన్నా కూడాను పరమాత్మ ఇతరుడుగానే భేదంగా భిన్నుడుగా నిర్దేశింపబడుతున్నాడు కదా, చెప్పబడుతున్నాడు కదా ఇక్కడ. అలాగే ఇంకొక సూత్రం చెబుతున్నారు బ్రహ్మసూత్రంలో, స్థిత్యధనాభ్యాంచ అంటే ఏంటంటే కర్మఫలాన్ని స్వీకరించకుండా ఉండటం అనేటువంటిది. జీవుడు ఏం చేస్తాడు? చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్టుగా చేసుకున్న కర్మఫలాన్ని అనుభవిస్తుంటుంటాడు. కానీ ఆయన ఏమీ చెయ్యడు, చూస్తూ ఊరుకుంటాడు అంతే. ఆయనకి కర్మఫలం అనేటువంటిది ఏమీ లేదు ఆయనకి. ఈ కర్మఫలాన్ని స్వీకరించడం అనేటువంటిది ఆయనకి లేదు. కాబట్టి కర్మఫలాన్ని స్వీకరించేటువంటి వాడు జీవుడు. అటువంటి కర్మఫలాన్ని ఏమీ కూడా స్వీకరించినటువంటి ఆయన పరమాత్మ. ద్వావిమవు పురుషవు లోకే అనే సూత్రంలో కూడా చెప్పారు కదా ఉపనిషత్తులో. కాబట్టి ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏం చేస్తోంది? ఫలాన్ని తింటోంది. ఇంకో ఏం చేస్తుంది? కేవలం చూస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఎట్లయితే భేదం వస్తుందో ఇక్కడ ఈ స్థిత్యుదానాభ్యాంచ అనేటువంటి దానివల్ల జీవాత్మ పరమాత్మ అనేటువంటి వాళ్ళు కూడాను వేరు అని తెలపడుతుంది. ఇంకొక సూత్రంలో
ఇతర పరామర్శాత్ స ఇది చేన్న అసంభవాత్ అంటే ఏంటంటే అథయ ఏష సంప్రసాద. సంప్రసాద అంటే జీవుడు అన్నమాట. ఈ విధంగా జీవుడే అంటే జీవాత్మయే పరామర్శింపబడుతున్నాడు అంటే అది కుదరదు. ఎందుకంటే అపహత పాప్మత్వం, సమస్త దోషములు నశించటం, ఏ ఒక్క దోషము లేకుండటం అనేటువంటిది పరమాత్మ విషయంలో అది సంభవం. ఆయనకే ఒక్కటి ఇది ఉండవు అనమాట. కానీ జీవుడి యందు ఆ విధంగా ఏ ఒక్క దోషము లేకుండా ఉండటం అనేటువంటిది సంభవించదు కదా. జీవుడు ఎప్పుడైనా సరే కూడాను ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంటుంది వాడికి ఎప్పుడు కూడాను. ఎంత ముక్తి స్థితికి వచ్చినప్పటికీ కూడాను అక్కడ ఇంకా కొంత ఏదో ఉంటుంది అన్నమాట, కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది. మన బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది సార్, కనీసం 10 రూపాయలు ఉండాలి అన్నట్టుగా అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కూడాను ఏ ఒక్క దోషము లేనివాడు అని అనడానికి వీలు లేదు. ఆయనకి ఎప్పుడూ ఉండవు. ఈ దోషములు నశించినంత మాత్రం చేత ఈ జీవాత్మకి దోషాలు పోవు. అంటే దోషములు పోయినవాడు అని అంటారే కానీ దోషములు లేనివాడు అనరు కదా. ఆ విధంగా పరమాత్మ ధర్మాలు జీవుని యందు ఇప్పటికీ కూడాను సంభవించవు. కాబట్టి ఉత్తరాచ్చేత్ ఆవిర్భూత స్వరూపస్తు అన్నారన్నమాట. తర్వాత కలిగినటువంటి ప్రజాపతి వాక్యం వలన అపహత పాప్మత్వం అంటే ఏమిటి, హేయ ప్రత్యనీకత్వం, ఏ ఒక్క దోషము లేకుండా ఉండటం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ గుణములు కలిగినటువంటి జీవుడు ఉన్నాడు అన్నట్లయితే, అంటే మోక్షాన్ని పొందిన తర్వాత జీవుడికి కూడా ఏ ఒక్క దోషం ఉండదు కదా అన్నట్లయితే అలా కాదు. ఇందాక చెప్పాను కదా, ఏ ఒక్క దోషములు లేని వానికి దోషములు పోయిన వానికి తేడా ఉంటుంది కదా. అలా అన్నమాట. ఇక్కడ పరామర్శింపబడేటువంటి వాడు పరమాత్మ ప్రాప్తి వలన ఆవిర్భవించినటువంటి అపహత పాప్మత్వాది గుణాలు కలిగినటువంటి జీవుడు అవుతాడు. అంటే ఏదో భగవదనుగ్రహం వల్ల అతను ఆ స్థితిని పొందినప్పుడు ఆయన వల్ల అనుగ్రహింపబడిన వాడు అవుతాడే కానీ అతడు అపహత పాప్మత్వాది గుణములు కలిగిన వాడు కాడు కదా. అంటే ఏ ఒక్క దోషములు లేని వాడు అనేటువంటి అతనికి సంభవించదు. ఎందుకంటే ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన వాడికి ఏం చేస్తారు, ఇంకా పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు. జైల్లోంచి రిలీజ్ చేస్తారు బయటికి, కానీ ఇంకా వాళ్ళని గమనిస్తూనే ఉంటారు అన్నమాట. రేపు ఏదన్నా వచ్చినట్టయితే ఇతన్ని కూడా ఆలోచించి ఆయన చేశాడా అని చెప్పి అనుకుంటారు అనమాట. అంటే ఏమిటి, అస్సలు ఏ దోషము లేని వాళ్ళకంటే కూడాను ఒక దోషాలన్నీ పోయినప్పటికీ కూడాను నీ పాత చరిత్ర తిరిగేయండి అంటారనమాట. ఆ విధంగా జీవాత్మకి ఎప్పటికీ కూడా అపహత పాప్మత్వం అంటే ఏ ఒక్క దోషము లేనివాడు అనేటువంటిది సంభవించదు. కాబట్టి ఏమవుతుంది అంటే ఆ విధమైనటువంటి ఒకసారి వెళుతుంటాడు ఒకసారి పోతుంటాడు అనమాట ఎవరు, జీవుడు. కానీ పరమాత్మకు అటువంటి ఇది లేదు. తర్వాత ఇంకో సూత్రంలో చూస్తాడు, సుషుప్త్యుత్క్రాంత్యోహో భేదేన అంటే జీవాత్మ లోపల పరమాత్మ ఉంటే జీవాత్మకు నా లోపల పరమాత్మ ఉన్నాడు అనే విషయం తెలియదు. ఆ విషయం తెలియనప్పుడు అతను తెలుసుకోలేడు కదా. అయ్యా నేను ఇట్లా లోపలే ఉంటానని చెప్పినప్పటికీ కూడాను సర్వము తెలిసిన వాడు పరమాత్మే అవుతాడు కానీ జీవాత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ అవుతాడు కానీ పరమాత్మను లోపల ఉంచుకున్నటువంటి జీవాత్మ ఏమవుతాడు, ఎప్పుడు ప్రాజ్ఞుడే అవుతాడు. సర్వజ్ఞుడు కాడు, ప్రాజ్ఞుడే అవుతాడు జీవుడు కూడా. అందువల్లనే జీవాత్మకు పరమాత్మకు భేదం అనేటువంటిది అక్కడ స్పష్టమవుతున్నది. సత్యాది శబ్దేభ్య అంటే సర్వస్యాధిపతి, అన్నిటికీ అధిపతిగా చెప్పబడినటువంటి ఆయన. పతి అంటే అర్థం ఏమిటి, పాతీతి పతి అంటే రక్షించువాడు అని అర్థం. పతి అంటే పతిం విశ్వస్యాత్మేశ్వరం అని చెబుతారు. ఈ సమస్త విశ్వానికి పతి ఎవరు అని అంటే ఆ పరమాత్మయే. ఈ సమస్తాన్ని సృష్టించేది ఆయనే, రక్షించేది ఆయనే.
కనుక ఈ సమస్తానికి కూడా పతి అనే శబ్దం వలన కూడాను ఈ జీవుడు పాతకుడు అవుతాడు, అంటే రక్షింపబడే అవుతాడు, రక్షింపబడవలసిన వాడు అవుతాడు. కానీ పతి అన్న ఆయన మాత్రం పరమాత్మ ఒకడే అవుతాడు. కాబట్టి ఈ జీవుని కంటే పరమాత్మ భిన్నమైనటువంటి వాడే. అధికంతు భేద నిర్దేశాత్ అంటే పరమాత్మ జీవుని కంటే భిన్నమై ఉన్నాడు అనటంటే ఏమిటంటే వేరుగా చెప్పబట్టడం వల్లనే పరమాత్మ అని జీవాత్మ అని పరమాత్మ అని చెప్పి వేరుగా చెప్పటం వల్లనే ఎక్కువ చెబుతున్నారు అనమాట. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మను పొందాలి అని అనుకుంటున్నారు అనమాట. అంతే. అధికోపదేశాత్తు బాదరాయణస్య ఏనం తద్దర్శనాత్ అనే సూత్రంలో ఏం చెబుతున్నారు? కర్త అయినటువంటి జీవుని కంటే అధికమైనటువంటి ఆ పరమాత్మను గురించి ఉపనిషత్తులు ఏ విధంగా ఉపదేశిస్తున్నాయి అంటే పరమాత్మే సర్వజ్ఞుడు అని ఉపదేశిస్తున్నాయి. కనుక బ్రహ్మ విద్య వలననే, అంటే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం వలనే, ఆ బ్రహ్మజ్ఞానం వలనే, భగవద్ ఉపదేశం వలననే మోక్షం అనేటువంటి పురుషార్థం సిద్ధిస్తుంది అని చెప్పి ఈ బ్రహ్మసూత్రకారుడైనటువంటి బాదరాయణుడి యొక్క అభిప్రాయం కూడా. ఉపనిషత్తులన్నింటిలో అంటే వేదాంతంలో అంటే ఉపనిషత్తులు సమస్త వేద సారాన్ని తెలియజేసేటువంటి వేదాంతములన్నింటినీ కూడాను సూత్రాల రూపంలో తెలియజేశారు ఈ బ్రహ్మసూత్రములు అని అన్నారు. కాబట్టి ఈ ఉపనిషత్తులందు కూడా ఇలాగే ఉంటుంది. ఇదే విషయం మనకి స్పష్టమవుతుంది. అంటే ఉపాసకుడు జీవుడు, ఉపాస్యుడు అంటే పరమాత్మ అనేటువంటి జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి భేదాన్ని తెలియజేశారు అని చెబుతున్నారు అన్నమాట. అలాగే జగద్వ్యాపారవర్జం ప్రకరణాత్ అసన్నిహితత్వాచ్చ అంటే జగత్తులను సృష్టించటం, ఈ సమస్త జగత్తుని సృష్టించటం అనేటువంటి పని ఏదైతే ఉందో ఈ పని జీవుడు చేస్తాడా పరమాత్మ చేస్తాడా? పరమాత్మకే అది సాధ్యం. కానీ ఈ జగత్తును సృష్టించడం అనేటువంటి జీవుడు సాధ్యం కాదు కదా. పోనీ ముక్తి పొందిన వాడు ఎవరన్నా ముక్తుడు ఏమన్నా సృష్టి చేస్తాడా? పోనీ నిత్యుడు నిత్య సదాపశ్యంతి సూర్య అనేటువంటి నిత్యుడు ఏమన్నా సృష్టి చేయగలరా? అంటే ఈ జగత్ వ్యాపారం అనేటువంటిది, జగత్ వ్యాపారం అంటే జగత్తు సృష్టించడం రక్షించడం అనేటువంటిది మళ్ళీ లయం చేయడం అనేటువంటి పనులన్నీ ఎవరు చేస్తారు? అది కేవలం ఆయన ఒక్కడికే సాధ్యం. కాబట్టి ఆ పరమాత్మ కంటే కూడాను ఇతరమైన వాడు జీవుడు. ఈ సృష్టి మొదలైనవన్నీ కూడాను పరమాత్మ సంకల్ప మాత్రం చేతనే జరిగిపోతున్నాయి అన్నీ కూడా. సాయిక్షతా బహుశ్యాం ప్రజాయ్యా ఇత్యాది సూత్రంలో చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ ముక్త పురుషుడు కూడా ఏం ప్రస్తావించలేదు ఎవరిని కూడాను. పోనీ ఆల్రెడీ నిత్యులు కొందరు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఉన్నదా? పోని అంటే వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళు సదా పశ్యంతి సూర్య ఏం చేస్తారంటే వాళ్ళు అలా చూస్తూ ఉంటారంతే. నారదుడు కానీ గరుత్మంతుడు కానీ మొదలైనటువంటి నిత్యసూరులైన సరే కూడా ఏం చేస్తుంటారు? స్వామిని దర్శించుకుంటూ ఆనందిస్తూ ఉంటారు, సేవించుకుంటూ ఉంటారు. అయ్యా చెబితే ఆజ్ఞ అలా ఏం చెప్పానంటారు అనమాట. అయ్యా చిత్తం సిద్ధం అంటుంటారు అంతే. అంతేగాని ఈ సృష్టి స్థితి లయలనేటువంటి వాళ్ళకి వల్ల కాదు కదా. కాబట్టి ఈ సృష్టి స్థితి లయ కర్తృత్వం అనేదాన్ని విడిచిపెట్టేసి మిగిలిన వాటి యందు మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. కానీ మిగిలిన మొత్తం యందు వాళ్ళు ప్రవర్తించలేరు, వాళ్ళ సాధ్యం కాదు. అది వాళ్ళకు చెందింది కాదు, అది మా పని కాదండి అని వేస్తారంతే వాళ్ళు. మరి ఎవరి పని ఇదంతా అని అంటే అది ఎవరి అధీనమో వాళ్ళ ఆయనదే అనమాట అంతే. భోగమాత్ర సామ్యలింగాచ్చ అనేటువంటి సూత్రంలో ఈ ఎవరైతే ముక్తి పొందారో మోక్షాన్ని పొందారో ఈ మోక్షాన్ని పొందేటువంటి ఆయనకి బ్రహ్మను అనుభవించేటువంటి భోగంలో మాత్రమే అతనికి పోలిక ఉంటుంది. కానీ ఇతను ఇప్పుడు కదా దాంట్లో అంటే విష్ణులోకానికి వెళ్ళినటువంటి వారు నిత్య విభూతికి వెళ్ళిపోయి వీళ్ళు కూడా విష్ణు స్వరూపంలాగా పొందుతారు, సారూప్యాన్ని పొందుతారు అని చెప్పని అంటారు. అంతేగాని సారూప్యం పొందేంత మాత్రాన పూర్తిగా అయిపోతారా? కాలేరు కదా. భోగమాత్ర సామ్యలింగాచ్చ
ఆయనలాగా వీళ్ళందరూ ఎప్పుడు నిత్యము భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు అని అనుకుంటాం అనుకోండి. అది అనుభవిస్తే అనుభవించనండి, అనుభవించినంత మాత్రం చేత ఎల్లప్పుడూ ఆనందానుభవమే వదులుతూ ఉంటారు, నిత్యంలో ఉంటారు. వాళ్ళకి వయసు లేదు, నిమిత్తం లేదు, సాక్షాత్తు దైవస్వరూ శరీరాలే ఉంటాయి. కానీ వాళ్ళకి పరమాత్మకి తేడా ఉంది కదా. పరమాత్మ సృష్టిస్థితులు నిర్వహిస్తారు, వీళ్ళు ఎవరేం చేయలేదు కదా అట్లాంటివి. ఆయన ఎలా చేస్తారు? ఎలా కష్టపడుతున్నారు? ఆయన సంకల్పమాత్రం చేతనే సర్వము శాసిస్తాడనమాట. ఇంతవరకు వచ్చినటువంటి ఈ సూత్రాలన్నింటిలోనూ కూడా ఇలా మొత్తం 18 సూత్రాలు చెప్పారు, బ్రహ్మసూత్రాలు. 18 బ్రహ్మసూత్రాల్లో ఇంతవరకు చెప్పుచున్న వాటిల్లో అన్నింటి వల్ల మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే, సూత్రం చెప్పింది అదే విషయం అనుకోండి, మరలా నొక్కి ఒక్కాడిస్తున్నారు భగవంతుడు. విషయం ఏంటంటే జీవాత్మ, ప్రకృతి, ముక్తాత్మ మీద ఎవరైనా పరమాత్మకు కలిగినటువంటి భేదం ఏదైతే ఉందో ఇవన్నీ కూడాను ఈ బ్రహ్మసూత్రకారుల చేత స్పష్టంగా చెప్పబడినవి కదా అని చెప్పేసి ఇత్యాదిభి అని తాత్పర్యం తెలియజేస్తున్నారు అనమాట. ఆ తరువాత సచ అవిద్యాకృతం, నచ అవిద్యాకృతం అంటే అవిద్య వలన గాని లేక ఉపాధికృతం వా భేదం ఆశ్రిత్య ఏతే నిర్దేశాః. వీళ్ళు ఎందువల్ల జరుగుతున్నాయి ఇట్లా ఇవన్నీను? వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వీళ్ళు ఈ పని చేస్తున్నారు అని చెప్పానంటే, వీళ్ళు ఈ విధంగా ధరిస్తున్నారు, వాళ్ళు ఆ విధంగా ధరిస్తున్నారు అని అంటే, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఏదో పాపం లాంటి చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ భగవంతుడు కూడా ఏమన్నా పుణ్యము పాపం ఉందే మరి పరమాత్మకి? అంటే అవిద్య వలన కానీ ఏదో ఉపాధి ఆశ్రయించి ఉన్నటువంటి సంబంధం వలన కానీ ఇవి ఏర్పడిందా అని అంటే, అవి భేదాన్ని బట్టి, చేసుకున్న దాన్ని బట్టి. ఈ విధంగా ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాల్లో ఈ విధంగా భేదాలు అనేటువంటి విషయాలు ఏవైతే నిర్దేశింపబడ్డాయో ఇవన్నీ కూడాను చెప్పి ఏమంటున్నారు, నచ అవిద్యాకృతం ఉపాధికృతం వా భేదమాశ్రిత్య ఏతే నిర్దేశాః. కుదరదు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి ముక్తోపరుప్య ఉత్తరాచేత్ ఆవిర్భూత స్వరూపస్తు సంపద్యావిర్భావః జగద్వ్యాపారవజ్యం భోగమాత్ర సామ్యః అని ఈ విధంగా ఉపనిషద్వాక్యాలు, గీతావాక్యాలు అన్నిటి వల్ల కూడా సర్వవిద్యా ఉపాధి వినిర్ముక్తం అధికృత్యైవ భేద ఉపపాదనాత్. అన్నిటి వల్ల కూడాను భేదం అనేటువంటిది చెప్పటం వలన అంటే శృతిస్మృతి మాత్రేషు సర్వత్ర భేదే నిర్దిష్టే. అంటే ఇంత దీర్ఘంగా ఎన్నిసార్లుగా ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నారు అని అంటే, అంతకుముందు అద్వైతం చెప్పి భేదమే లేనే లేదు, జీవుడు దేవుడు ఒక్కటే అని అంటున్నారు చూసారా. దానికోసం చెప్పి కాదు కాదు కాదు, జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అని భేదాన్ని తెలియడం కోసం ఇన్ని ప్రమాణాలను చూపిస్తున్నారు. వేదాంతాల్లోంచి, ఉపనిషత్తుల్లోంచి చూపించారు, పురాణాల్లోంచి చూపించారు, భగవద్గీతలోంచి చూపించారు, బ్రహ్మసూత్రంలోంచి చూపించారు అనమాట. ఈ విధంగా శృతిస్మృతి సూత్రేషు సర్వత్ర భేదే నిర్దిష్టే చిదచిరీశ్వర స్వరూప భేద స్వాభావిక వివక్షిత ఇది నిశ్చీయతే. అంటే ఈ జ్ఞానాన్ని ఆశ్రయించే నా సాధర్మ్యాన్ని గురించి పొందిన వాళ్ళే ముక్తజీవులు సృష్టి సమయంలో మళ్ళీ పుట్టరు అని చెప్పాను అంటే, ప్రళయకాలంలో పీడింపబడరు అని చెప్పన్నారంటే వాళ్ళు ఆ స్థితి పొందుతారు అంతే. అప్పుడు ఉపాసకుడు పుణ్యము పాపము అనేటువంటి ఈ రెండింటినీ కూడాను దూరంగా పక్కన పెట్టేసి ఉన్నంత మాత్రం చేత
ఎటువంటి కర్మాది దోషాలు అంటని వాడైనటువంటి పరమాత్మ యొక్క సామ్యాన్ని పోలికని పొందుతున్నారు కానీ పరమాత్మ అయిపోలేరు కదా వాళ్ళు కూడా. కాబట్టి ముక్తోప నృప్య అని చెప్పేసి ఉత్తరాచ్చేత్ అనే సూత్రాల్లో ఇక్కడ విషయాలు ఏం చేస్తోంది? ఈ సూత్రాలను బట్టి అవిద్య నుండి ఉపాధుల నుండి ఈ ఉపాధి అంటే దేహం అనమాట, దేన్ని ఆశ్రయించి ఉంటారో అది ఉపాధి అంటే దేహం. వీటి నుంచి విడిపడిపోయినటువంటి ముక్త జీవుడిని ఉద్దేశించి చెప్పేటువంటి ఉంటుంది. ఇందువలన ముక్త దశలో కానీ భగవదనుభవ దశ బ్రహ్మానుభవ దశలో కానీ భేదం అనేటువంటిది అంటే పరమాత్మ కంటే తాను వేరై ఉండుట అనేటువంటి భేదం. ఇది స్వాభావికం కనుక కాబట్టి అందువలన ఈ భేదం అనేటువంటిది అవిద్య వలన వచ్చింది కాదు, అంటే అజ్ఞానం వలన వచ్చిందేమీ కాదు, దేహాద్యుపాదుల వలన కానీ కలిగినది కాదు అని తాత్పర్యం చెబుతున్నారు. అంటే ఉపనిషత్తులు, స్మృతులు, సూత్రాలు, బ్రహ్మసూత్రాలు, శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రమాణ వాక్యాలు అవసరం అన్నారు కదా, వీటన్నింటి చేత కూడాను వీటన్నింటి ఎందుకు కూడాను భేదమే తెలియజేస్తుంటే, ఈ భేదం అంటే ఏమిటి? జీవాత్మకు పరమాత్మకు ప్రకృతికి మూడిటికి కూడాను భేదమే స్పష్టంగా తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని గురించి ఈ స్వరూప భేదం ఏదో అజ్ఞానం వల్ల కలిగింది ఏ భేదం అనేటువంటిది అనేటువంటి మాట సరైంది కాదు అని చెప్పి శంకరాద్వైతాన్ని తిరస్కరించడం కోసం ఇవి సహజ సిద్ధంగానే స్పష్టంగానే ఏర్పడ్డటువంటి భేదములే అంటారు అన్నమాట. జీవాత్మ జీవాత్మయే, పరమాత్మ పరమాత్మయే, ప్రకృతి ప్రకృతియే. ప్రకృతికి జీవాత్మకి కుదురుతుందా పోని అంటే చేతనమైనటువంటి జీవుడు, అచేతనమైనటువంటిది ప్రకృతి. వికారాన్ ప్రకరోతి ఇది ప్రకృతి అని ఈ విధంగా వాళ్ళందరికీ కూడా భేదం చెప్పాడు. జీవాత్మకు ప్రకృతికి కలిగి ఉన్నది, జీవాత్మకి ప్రకృతి కంటే పరమాత్మకు భేదం ఉన్నది అని చెప్పి ఇన్నిసార్లుగా నొక్కి ఒక్కాణిస్తున్నారంటే ఇన్నిసార్లు ఏమిటి చెప్పి తెలియజేస్తున్నారు అన్నమాట. దీని తర్వాత ఏం చేస్తారు? ఈ భావానికి మొత్తం కూడాను అభేదం అనేటువంటిది శృతి సిద్ధంగా ఉంది కాబట్టి అన్నారు. ఈ సమస్తము ముగ్గురికి ఎవరు తత్వత్రయానికి మూడింటికి భేదం ఉంది భేదం ఉంది భేదం ఉంది అని చెప్పేసి మరలా ఈ సమస్త జగత్తు కూడాను, ఈ సమస్త జగత్తు అంటే అర్థం ఏమిటి? ఈ జీవులు ప్రకృతి ఇద్దరు వచ్చేసారు దాంట్లోనే. ఇవన్నీ కూడాను పరమాత్మకు శరీరము. జగత్ సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతలం అని చెప్పబడ్డట్టుగా ఇవి పరమాత్మకు శరీరం వంటివి. అంటే ఈ శరీరం మొత్తంలోనూ శరీరి రూపంలో అంటే అంతర్యామి రూపంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఈ శరీరీ భావం చేత ఈ పరమాత్మకు ఈ చిత్తుకు అచిత్తుకు జీవుడికి ప్రకృతికి కూడాను అభేదం అనేటువంటిది కూడాను ఇందాక భేదం ఉంది అని చెప్పి ఎట్లయితే శృతులు చెబుతున్నాయో, బ్రహ్మసూత్రాలు ఎలా చెప్పినాయో, అదేవిధంగా ఇద్దరికి కూడాను శరీరీ భావమైనటువంటి అభేదాన్ని కూడా తెలియజేస్తున్నాయి. అవి కూడా శృతుల వల్లే స్పష్టము అని తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే ఏమిటి? ఇదియే అదియే, అదియు ఇదియు అన్నట్టుగా తెలియజేస్తున్నారు. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంతవ్వా సీత వాచారంభణం వికారోనామధేయం మూర్తికా ఇత్యేవ సత్యం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం తదైఖ్యతా బహుశ్యాం ప్రజాయేయ ఇతి తత్తేజో అసృజత సన్మూలాః సౌమ్య ఇమాః సర్వా ప్రజాః సదాయతనాః సత్ప్రతిష్ఠాః ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి. శ్వేతకేతో క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అని భగవద్గీతలో మళ్ళీ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యః ఇది పరస్య బ్రహ్మణః కారణత్వం కృష్ణస్య చిదాత్మక ప్రపంచస్య కార్యత్వం.
చూసారా, ఈ సమస్తానికి కారణమేమో పరమాత్మ, ఈ సమస్త చితచిదాత్మకమైన ప్రపంచం అంటే ఇది ప్రకృతితో కూడిన జీవునితో కూడినటువంటి ఈ జగత్తు మొత్తం అంతా కూడాను కార్యం అనమాట. అంటే ఏంటి, కొండ అనేది కార్యం, మట్టి అనేది కారణం అన్నట్టుగా స్వామికి ఈ విధంగా ఉన్నటువంటి జీవునికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఉండదు, విశిష్టైక్య సంబంధం, శరీరీభావం అభేదం అనేటువంటిది తెలియజేస్తున్నారు అని చెప్పి కారణాత్ కార్యస్య అనన్యత్వంచ ఉచ్యమానం ఏవమేవ ఉపపద్యతే అంటారు. అంటే ఈ విధంగా సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సమస్తము కూడాను బ్రహ్మాత్మకమే, అంటే భగవంతుడు సమస్తంలో అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు. అంటే సర్వవ్యాపి ఆయన, ఇందువలనందు లేడని సందేహం వలదు అన్నట్టుగా అనమాట. అంటే భగవంతుని వలననే పుట్టి భగవంతునిలోనే ఉండి భగవంతులోనే లయమై ఉన్నటువంటి ఈ సమస్తమునకు కూడాను కారణభూతుడు పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ ఏం చేయాలి, మనం ప్రశాంత మనస్కులమై ఉండి పరమాత్మను ఉపాసించాలి. ఉపాసీత అని చెప్పి ఛాందోగ్యోపనిషత్తులో చెప్తున్నారు. అట్లాగే వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం, అది కొండ అని చెప్పబడేటువంటి వాగ్వ్యవహారము, అలాగే వికారము అనేటువంటి పేరు, ఇవన్నీ కూడా ఏమిటంటే మృద్రవ్యమే కదా. మట్టియే కుండ అని చెప్పబడుతోంది. కుండ అనే పేరు, ఆ రూపం, ఇవన్నీ కూడాను కేవలం మృత్తే ఎట్లాగో అట్లాగే ఇదే సత్యము కనుక, కాబట్టి సత్యమే అన్నీ కూడాను, అసత్యమేది కాదు కాబట్టి చెప్పేసి ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నదాన్ని ప్రమాణం చూపించారు. అట్లాగే సరేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, సౌమ్య అంటే ఓ సోమపానార్హుడా, సౌమ్యుడా అంటే సాక్షాత్తు దేవతాస్వరూపం కలిగినటువంటి వాడా నువ్వు, ప్రియదర్శనుడా. ఈ జగత్తు మొత్తం అంతా కూడాను సృష్టికి పూర్వము సత్ ఏవ సదేవ ఉండెను, ఉన్నది, ఉండెను, ఉండును అని ఈ సత్ అంతా ఒకటే అయి పూర్వమే ఉన్నది, ఇప్పుడు కూడాను ఒకటే, మరలా ఒక్కటే. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం, ఒకటే ఉంది, ఇంకోటి రెండోది ఏం లేదు అని చెప్పేసి అనేక విధాలుగా ఇదంతా పుడుతుంది. కాబట్టి మళ్ళీ తదైక్యత అదే విధంగా నేను ఇలా పుడతాను అని చెప్పి సంకల్పించింది కాబట్టి బహుశ్యాం అని అనమాట. ఆ విధంగా తేజస్సును సృష్టించింది కాబట్టి ఆత్మ ఆత్మలో తేజస్సు వచ్చింది అంటే సత్ అని, కాబట్టి అది సత్ అని పిలువబడుతోందని చెప్పి చెబుతున్నారు. ఆ సత్యే బ్రహ్మము పరమాత్మ అని ఛాందోగ్యోపనిషత్తు. కాబట్టి అదే మూలముగా కలిగినవి కాబట్టి సన్మూలా సౌమ్య ఇవా ప్రజా సర్వా సదాయతనా సత్ప్రతిష్ఠా. ఈ జీవులందరూ కూడాను సత్పదార్థమైనటువంటి ఆ పరమాత్మనే మూలంగా కలిగి ఉన్నారు, ఆ సదాత్మకమైనటువంటి పరమాత్మనే ఆశ్రయించి ఉన్నారు, ఆ సదాత్మకమైనటువంటి పరమాత్మయందే స్థానాన్ని పొంది ఉన్నారు. ఈ సమస్త జగత్తు కూడాను అంటే చేతనమైన అచేతనమైనటువంటి ప్రకృతి జీవులంతా కూడాను సదాత్మక పరమాత్మనే ఆత్మగా కలిగి ఉన్నారు. ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాత్మ దివ్యో దేవయకో నారాయణ అని చెప్పినట్టుగా ఇది సత్యం సత్యం సత్యం, ఇది ఏ ఆత్మ. కనుక తత్వమసి, నీవు ఆ పరమాత్మను నీ యందు కలిగి ఉన్నవాడివై ఉన్నావు అని ఛాందోగ్యోపనిషత్తులు తెలియజేస్తున్నారు. అలాగే గీత క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి, నేను ఈ సర్వము క్షేత్రము అని అనుకుంటే క్షేత్రజ్ఞుడను కూడాను నేనే అని చెప్పి నువ్వు తెలుసుకో అన్నారు భగవద్గీతలో. అట్లాగే తదనన్యత్వం,
వాచారంభణం వికారు నామధేయం మృతికాయచ్చే సత్యం అనేటువంటి యొక్క వాక్యం వల్ల ఏం తెలుస్తున్నది? సమస్తమునకు మూలమైనటువంటి పరమాత్మయే కారణము అనుకంటే కూడాను కార్యమైనటువంటి జగత్తు అనేటువంటిది భిన్నమేమీ కాదు, అది కూడాను అభిన్నమే, అంటే వేరు కాదు అని తెలుస్తోంది అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. అట్లాగే చిత్ అంటే ఈ జీవాత్మ, అచిత్ అంటే ఈ ప్రపంచం, ఈ రెండింటికి కూడాను కార్యత్వం అనేటువంటిది సిద్ధిస్తే కారణత్వం పరమాత్మ ఉంటే కారణము కంటే కార్యము అనేటువంటిది ఎప్పుడు వేరు కాదు కదా. కారణమైన మృత్తు కంటే కార్యమైన ఘటన ఎట్లా అయితే వేరు కాదు, కారణమైనటువంటి బంగారం కంటే కార్యమైన ఆభరణం ఎట్లా వేరు కాదు, అట్లాగే కారణమైన పరమాత్మ కంటే కార్యమైనటువంటి ఈ జీవుడు గాని ప్రకృతి గాని జగత్తు గాని వేరు కాదు అని ఆ విధంగా అన్ని అవస్థలలో కూడా, అంటే ఏమిటి, సృష్టికి పూర్వము, సృష్టి స్థితిలోను, సృష్టి అనంతరము కూడాను అన్ని అవస్థల్లో కూడా ఈ స్థూల సూక్ష్మావస్థలతో కూడి ఉన్నటువంటి చిత్తజడాత్మకమైనటువంటి జీవ జడాత్మక ప్రపంచము పరమాత్మకు శరీరమని, అలాగే పరమాత్మ ఈ జీవ జడాత్మక ప్రపంచానికి ఆత్మ అని, ఎవరైతే భూమి యందున్నారో అంతర్యామిగా పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యమయతి యస్య పృథివీ శరీరం అని, అలాగే జీవాత్మని యందు ఎవరు అంతర్యామిగా ఉన్నాడు అని చెప్పేసి, ఎవరికి ఈ జీవుడి శరీరము అంటే పరమాత్మ శరీరం అన్నమాట, ఎవరు ఆత్మను లోపల నుండి నియమిస్తున్నారు, లోపల ఉండి అంతర్యామి రూపంలో ఉండి నియమయతి శాశ్వతి అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన దానికి కూడాను, ఎవరికైతే అవ్యక్తము శరీరము, అవ్యక్తమైనది సర్వము కూడాను ఎవరికి శరీరం అంటే ఆ పరమాత్మకే శరీరం. ఎవరికి అక్షరం శరీరం, యస్య పృథ్వీ శరీరం, యస్య అవ్యక్తం శరీరం, యస్య అక్షరం శరీరం, యస్య మృత్యు శరీరం అంటే ఎవరైతే ఉన్నారో అతను సర్వభూతములకు అంతరాత్మయ్యి ఉండి సకల పాపములు కూడాను ఏవి లేనివాడై ఉండి శ్రీవైకుంఠంలో ప్రకాశిస్తూ శ్రీమన్నారాయణుడుగా ఉన్నాడు. ఈశ సర్వభూతాంతరాత్మ అపసపాత్మ దివ్యోదేవ ఏకో నారాయణ అంటే శ్రీవైకుంఠం నిత్య విభూతిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని చెప్పేసి సుబాలోపనిషత్తు శ్రీభాష్యంలో కానీ ఈ వేదాంత దీపంలో కానీ అత్యధికంగా ఎక్కువ ఉపయోగింపబడినటువంటి ఉపనిషత్తు ఏమిటి అని అంటే విశిష్టాద్వైత తత్వాలకన్నింటికీ మూలమైనటువంటిది అధికంగా ఉదాహరింపబడింది ఈ సుబాలోపనిషత్తు. కాబట్టే శ్రీభాష్యకారు అయినటువంటి సుతప్రకాశిక వ్యాఖ్య సుత ప్రదీపిక వ్యాఖ్యలు రాసినటువంటి సుతసేనూర్యులు కూడాను ఈ సుబాలోపనిషత్తు కూడా ఒక భాష్యం రాశారు. సుబాలోపనిషత్ భాష్యం అని చెప్పేసి అది లభిస్తోంది మనకి ఇప్పటికీ కూడాను. ఈ సుబాలోపనిషత్ భాష్యం చూస్తే నిజంగా చెప్పండి, ఆ సుబాలోపనిషత్ భాష్యంలో ఉన్న తత్వమే సమస్తం విశిష్టైక్యం, విశిష్టాద్వైత సిద్ధాంతం. దానికి ఈ బ్రహ్మసూత్రాల్లో విస్తృత రూపం భగవద్ రామానుజులు ఈ విధంగా కల్పించారు అని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ పరిశోధించితే తెలుస్తుంది అనమాట. అంత ప్రవిష్ట శాస్త్ర జనానాం సర్వాత్మ అని చెప్పేసి యుగారణ్యకంలో చెప్పట్టుగా అందరిలోనూ సూక్ష్మ దశలోనూ స్థూల దశలోనూ జీవులోనూ జడ ప్రపంచంలోనూ అన్నిట్లో కూడాను ఆయన అంతర్యామిగా ఉన్నారు. ఆ పరమాత్మయే స్థూల దశలోనూ సూక్ష్మ దశలో కూడా ఉన్నారు. ఆయనే కారణావస్థలోనూ కార్యావస్థలోనూ చేతన రూపంలో అచేతన రూపంలో చేతనాచేతనాత్మకమైన వస్తువుకు శరీరంగా కలిగి ఉండండి సమస్తమునకు శరీర రూపంలో ఉన్నారు. కాబట్టి ఆయన కంటే వేరేగా ఇంకొకటి ఏది లేదు, ఆయనే అని అన్ని శబ్దముల చేత కూడాను చెప్పబడుతున్నవాడు ఆయనే, పరమాత్మ శబ్దంతో చెప్పబడుతున్నవాడు ఆయనే. అన్ని శబ్దాలన్నిటికీ కూడాను సామానాధికరణ్యం అనేటువంటిది అనమాట పరమాత్మ. ఎట్లా సామానాధికరణ్యం అంటే ఏమిటి? నల్లనైనటువంటి అందమైనటువంటి కలుపుకున్నప్పుడు ఎన్ని విశేషాలైనా వెయ్యండి,
ఎన్ని విశేషాలు అయితే ఉన్నాయో అన్ని విశేషాలు కూడాను అయితే ఆ విశేషం ఒకటే కదా. ఒక ఆవు మంచి కొమ్ములు కలిగినటువంటిది, మంచి రంగు కలిగినటువంటిది, మంచి పాలిచ్చేటువంటిది, చక్కగా ఈ విధంగా ఎన్ని విశేషాలను చెప్పండి అనమాట. అన్ని విశేషాలు కూడా ఒక ఆవులోనే సంభవించినట్టుగా ఈ సమస్తం పరమాత్మకే చెందుతాయి సామానాధికరణ్యం ద్వారా. ఈ పరమాత్మ అనేటువంటి శబ్దమే, అంటే ఈ శబ్దాలు అన్నీ కూడాను ఆ పరమాత్మనే తెలియజేస్తాయి. కనుక అనేన జీవేన ఆత్మన అంత అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చెప్పేసి వీళ్ళందరిలో ఈ జీవుని లోపల ప్రవేశించి నేనే వివిధ పేర్లతో వివిధ రూపాలతో విస్తరిస్తాను అని చెప్పి కూడా అన్నారు ఆయన చాందోగ్యోపనిషత్తులో. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్, సమస్తమును సృష్టించి అందులో తానే ప్రవేశించారు. అందులో ప్రవేశించి సచ్చిత్యనాభవత్, అంటే సత్పదార్థంలా ఉన్నారు, నిర్వికారంగా, చేతనతత్వంగా, వికారాస్పదంగా, అచేతనతత్వంగా అన్ని రకాలుగాను అయ్యారనమాట. ఈ విధమైనటువంటి స్థితివాక్యం ద్వారా ఈ విషయం మనకి సంభవం అవుతుంది. ఏమిటనంటే చేతనమైనటువంటి జీవాత్మకు అచేతనమైనటువంటి ప్రకృతికి కారణభూతమైనటువంటి పరమాత్మయే సమస్త కారణభూతుడు. ఇక దీని గురించి వివరంగా చెప్పండి, శ్రీభాష్యంలోకి వెళ్తాను. శ్రీభాష్యంలోంచి కూడా దీని గురించి ఇంకా సమర్థం చేస్తాను, దీన్ని పూర్తి చేస్తాను. అందుకని సమస్త అన్నిటి కూడా ఆత్మగా వాటిలో ప్రవేశించి వాటిని శరీరంగా కలిగి ఉండి తాను శరీరి అయ్యి ఉండి విడదీయటానికి వీలు లేనటువంటి పులక్షిత్ జనర సంబంధంగా ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మయే అన్ని శబ్దముల చేత బోధింపబడుతున్నాడు అని అర్థం వస్తుందన్నమాట. ఇంకా అట్లాగే బహుశ్యాం ప్రజేయ అని చెప్పేసి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలని గురించి మరలా ఇప్పటికే సమయం కొంచెం అతీతమైందో ఏమో కనుక సమయం ఇంతవరకు ఆపి దీన్ని మరలా రేపటి పాఠంలో మరలా సాగిద్దాము. మత్స్యమేతద్ అవకాశం దత్తోభ్యః లక్ష్మణాచార్యేభ్యః ఏం ప్రకారం యతీంద్ర మత దీపిక భాగవతోత్తములు అందరికీ కూడాను దాసుడు ఈ అద్భుతమైనటువంటి శ్రీభాష్యాన్ని శ్రీభాష్యాన్ని అధ్యయనం చేయాలి అంటే మహా వేదాంత దీపం చదవాలి. ఈ వేదాంత దీపం అని అంటే ఇది ఒక సినాప్సిస్, శ్రీభాష్యం దీనికి వివరణం అన్నమాట. ఇంత అద్భుతమైన విషయాన్ని ఎంత చక్కగా తెలియజేస్తున్నారంటే సృష్టి రహస్యం ఇది అన్నట్టుగా తెలియజేసేస్తున్నారు అన్నమాట సమస్త జగత్తుకు కూడాను. అందరికీ కూడాను దాసుడు ప్రణామాలు చేస్తూ ప్రేమిస్తున్నాడు. శ్రీమతే రామానుజాయ నమః.